హలో గైస్, మీకు తెలుసా మన హార్ట్ అయితే ఉంటుంది కదా. సో హార్ట్ ఎంత గట్టిగా ఎంత గట్టిగా బ్లడ్ ఇలా పంప్ చేస్తుందంటే, ఒక టెన్నిస్ బాల్ అయితే ఉంటుంది కదా. సో టెన్నిస్ బాల్ మనం తీసుకొని గట్టిగా పిడికిలు బిగించి ఎంత ప్రెషర్ ఇస్తామో, సో సేమ్ అంత ప్రెషర్ అయితే మన బ్లడ్ పంప్ చేయడానికి అంత ఫోర్స్ అయితే ఉపయోగపడుతుందంట. అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి, ఈ ఆరికల్స్ వెంట్రికల్స్ అయితే ఉంటాయి కదా. సో ఏట్రియా అంటాం, వెంట్రికల్ అంటాం. సో ఆరికల్స్‌ని సింగులర్ ఫామ్‌లో అయితే ఆరికల్ అంటాము. లేదా 2 ఆరికల్స్ ఉంటాయి కాబట్టి టోటల్‌గా మనం ఏట్రియా కానీ లేదా వెంట్రికల్స్ కానీ అంటామనమాట. సో ఈ ఏట్రియా వండుకునేసి మామూలుగా లాటిన్ వర్డ్‌లో ఎంట్రన్స్ హాల్ అనైతే అర్థమంట. సో ఏట్రియా అంటే ఎంట్రన్స్ హాల్. లైక్ హార్ట్‌లో ఫస్ట్ చాంబర్స్ ఏముంటాయి? లైక్ ఏట్రియా ఉంటది. నెక్స్ట్ వెంట్రికల్స్ అయితే ఉంటాయి కదా. సో అందుకోసం అయితే లాటిన్ వర్డ్‌లో ఆరికల్ అంటే ఎంట్రన్స్ హాల్ అని అయితే అర్థమంట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వెంట్రికల్స్ జఠరికలు అయితే ఉన్నాయి కదా. సో మనం జఠరికలు, కర్ణికల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ వెంట్రికల్స్‌ని అయితే మనం బెల్లీ టైప్ అనేసి అయితే అంటామనమాట. లైక్ లిటిల్ బెల్లీ అంటాం. ఎందుకంటే లైక్ ఏట్రియా నుండి వెంట్రికల్స్‌కి అయితే బ్లడ్ అయితే పంప్ అవుతుందన్నమాట. సో ఏట్రియా నుండి లెఫ్ట్ ఏట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికల్‌కి, లెఫ్ట్ వెంట్రికల్ నుండి మనకు ఆర్చ్ నుండి లంగ్స్‌కెళ్ళి, లంగ్స్ నుండి మళ్ళీ ఆహ్, ఏట్రియాకొచ్చి మళ్ళీ వెంట్రికల్‌కైతే వస్తుంది కదా. సో ఈ వెంట్రికల్‌ని బెల్లీ పంప్ అని గూడా అంటామనమాట. ఎందుకంటే అక్కడి నుండి బ్లడ్ స్టోర్ అయ్యి బాడీ పార్ట్స్‌కంతా ట్రాన్స్‌ఫర్ అవుతుంది కాబట్టి. సో గైస్, మరిన్ని మెడికల్ టర్మ్స్ కోసం, మెడికల్ థింగ్స్ కోసం అయితే మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ ఇట్. థాంక్ యూ.